బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ పై మాజీ మంత్రి కేటీఆర్ అసత్య ప్రకటన చేశారని కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పిఎస్ లో కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపారని వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై ఐపీసీ 504, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ పై మాజీ మంత్రి కేటీఆర్ అసత్య ప్రకటన చేశారని కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పిఎస్ లో కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపారని వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై ఐపీసీ 504, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ పై మాజీ మంత్రి కేటీఆర్ అసత్య ప్రకటన చేశారని కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పిఎస్ లో కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపారని వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై ఐపీసీ 504, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. కేటీఆర్ పై బంజారాహిల్స్ పిఎస్ లో కేసు నమోదైనట్లు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? శాలిని, మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేసినట్టు కూడా వాళ్ళు తెలుపడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల జరుగుతున్న కాంగ్రెస్ కు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటలు తూటాలు పెడుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. కేవలం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు పరచామని చెప్పి అమలు పరచకుండా ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ పై రాజకీయ విమర్శలు చేస్తున్నాడు. బీఆర్ఎస్ నేతలు చాలా మందిని బలవంతంగా చేర్పించుకుంటారని చెప్తూ కేవలం రేవంత్ రెడ్డి మొత్తం హైదరాబాద్ నగరంలో బిల్డర్ల దగ్గర నుంచి కానీ, కాంట్రాక్టర్ దగ్గర నుంచి కానీ, వివిధ ప్రైవేట్ సంస్థల నుంచి వసూలు చేసి రేవంత్ రెడ్డి 2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ అధిష్టానానికి పంపేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ పక్క సమాచారం ఉందని కూడా రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హన్మకొండలో బత్తిన శ్రీనివాసు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రేవంత్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ క్లిప్పింగ్లను ఆధారంగా చేసుకుని హన్మకొండలోని పిఎస్ లో కేసు పెట్టడం జరిగింది. అక్కడ కేసు పెడితే అక్కడ ఫైల్ చేసి బంజారాహిల్స్ పిఎస్ కు హన్మకొండ పోలీసులు పంపారు. సెక్షన్ 504 మరియు 505(2) సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినట్టు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. ఇది మొత్తం రాజకీయంగా ఏదైతే విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటారో ఈ ఎన్నికల ప్రచారంలో ఇలాంటి వ్యాఖ్యలు అన్ని కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్తున్నప్పటికీ కూడా రాజకీయ పార్టీ నేతలు మాత్రం వ్యాఖ్యలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పైన పెద్ద ఆరోపణలను కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. థ్యాంక్ యూ రామ్. రాజ్భవన్లో పివి నరసింహారావు